హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు బడి పంతులు. ముందుగా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అన్ని మ్యాచెస్ గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ సొంతం చేసుకున్న మన టీం ఇండియాకి కంగ్రాచ్యులేషన్స్. అందరు ఎంతో సంతోషంగా ఉన్నారనుకుంటాను. నేను కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. ఓకే, ఈరోజు మన వీడియోకి వెళ్ళిపోదాము. ఈరోజు వీడియో వచ్చేసి బడిగంట సిరీస్లో 12th వీడియో అండి. సేమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నుంచి మరొక కొన్ని క్వశ్చన్స్ తీసుకొని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయి. అలానే మీ దగ్గర ఏమైనా కొత్త ట్రిక్స్ ఉన్నా, మరికొన్ని క్వశ్చన్స్ ఉన్నా, మరి పీడిఎఫ్స్ ఉన్నా కూడా కామెంట్లో కామెంట్ చేయండి. లేదా పీడిఎఫ్స్ ఏమైనా ఉంటే మన మెయిల్కి మెయిల్ చేసేయండి. డిస్క్రిప్షన్లో మెయిల్ అనేది ప్రొవైడ్ చేశాను. అలాగే ఎక్స్ప్లెనేషన్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, ఏదైనా రాంగ్ ఆన్సర్స్ పెట్టినా కూడా కామెంట్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వాటిని రెక్టిఫై చేసి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు ఫస్ట్ 2 జీకే క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఓకే, ఫస్ట్ 2 జీకే క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి. విచ్ ఆఫ్ దీస్ ట్రైన్స్ హ్యాస్ ద లాంగెస్ట్ రూట్ ఇన్ ఇండియా? చాలా పొడవైన రూట్ ఇండియాలో ఈ కింది ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ట్రైన్కి ఉంది అని క్వశ్చన్ అండి. వివేక ఎక్స్ప్రెస్, హింసాగర్ ఎక్స్ప్రెస్, కేరళ ఎక్స్ప్రెస్, డిబ్రూగర్ రాజధాని అండి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వివేక్ ఎక్స్ప్రెస్ అండి. చూడండి, వివేక్ ఎక్స్ప్రెస్ రూట్ వచ్చేసి డిబ్రూగర్, అస్సాం నుంచి కన్యాకుమారి, తమిళనాడు అండి. డిబ్రూగర్ నుంచి కన్యాకుమారి వరకు రూట్ అనేది ఉంటుందండి. దీని డిస్టెన్స్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 4155 కిలోమీటర్స్ అండి. అంత పొడుగు ఉంటుంది ఈ రూట్. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి 57 స్టాప్స్లలో ఆగుతుంది. నెక్స్ట్, ఈ డిబ్రూగర్ నుంచి కన్యాకుమారికి టోటల్ జర్నీ వచ్చేసి 74 hours 20 minutes అరౌండ్, అంటే దాదాపుగా 74 గంటల జర్నీ పడుతుంది ఈ ఎక్స్ప్రెస్ స్టార్టింగ్ నుంచి ఎండ్కి చేరుకునే వరకు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వివేక్ ఎక్స్ప్రెస్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. విచ్ రైల్వే జోన్ ఈజ్ ఓల్డెస్ట్ ఇన్ ఇండియా? పాతకాలపు రైల్వే జోన్ ఇన్ ఇండియాలో ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది ఏది అని అడుగుతున్నారు క్వశ్చన్. ఆప్షన్స్ వచ్చేసి ఈస్టర్న్ రైల్వే, సదరన్ రైల్వే, నార్థన్ రైల్వే అండ్ వెస్టర్న్ రైల్వే. ఆన్సర్ వచ్చేసి సదరన్ రైల్వే జోన్ అండి. సదరన్ రైల్వే జోన్ అనేది 1951 నుంచి స్టార్ట్ అయింది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి చెన్నైలో ఉంది. భారతదేశంలో మొట్టమొదటి రైల్వే జోన్ దక్షిణ రైల్వే జోన్ అండి. ఇది ఏప్రిల్ 1951లో ప్రారంభించబడింది. దీని ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. ఓకే, ఇప్పుడు మన రెగ్యులర్ రీజనింగ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు రీజనింగ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్స్ ఏంటి? సమ్ పెన్స్ ఆర్ స్టాప్లర్స్, కొన్ని పెన్స్ కొన్ని స్టాప్లర్స్ అయ్యాయి. పెన్స్ ఆర్ స్టాప్లర్స్. నెక్స్ట్, సమ్ స్టాప్లర్స్ ఆర్ ఎరేజర్స్, ఇక్కడ సమ్ అనేది కొన్ని. ఓకే, నెక్స్ట్, సమ్ ఎరేజర్స్ ఆర్ నోట్బుక్స్. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. కొన్ని పెన్స్ అనేవి స్టాప్లర్స్ అయ్యాయి, అంటే ఇక్కడ కొన్ని మెన్షన్ చేశాను. నెక్స్ట్, సమ్ స్టాప్లర్స్ ఆర్ ఎరేజర్స్, సమ్ పెన్స్ ఆర్ సమ్ నోట్బుక్స్ ఆర్ ఎరేజర్స్. ఓకే, 3 స్టేట్మెంట్స్ అనేది ఇక్కడ మనం ఇలా ఈ డయాగ్రామ్తో రిప్రజెంట్ చేసుకున్నాము. నెక్స్ట్ కంక్లూజన్ ఏంటిది? సమ్ నోట్బుక్స్ ఆర్ పెన్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉంది. నోట్బుక్స్ వచ్చేసి ఈ లాస్ట్కి ఉంది. దీనికి ఏమైనా రిలేషన్ ఉందా అండి? ఏ రిలేషన్ లేదు. సో ఆప్షన్ ఏ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. కంక్లూజన్ 1 ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. కంక్లూజన్ 2 చూడండి. సమ్ ఎరేజర్స్ ఆర్ పెన్స్. సమ్ ఎరేజర్స్ అనేది ఇక్కడ ఉంది అండ్ పెన్స్ అనేది ఇక్కడ ఉంది. దీనికి ఏం రిలేషన్ ఉంది? మళ్ళీ రిలేషన్ ఏమీ లేదు. సో సెకండ్ కంక్లూజన్ కూడా నాట్ సాటిస్ఫైడ్. ఆన్సర్ వచ్చేసి నైదర్ కంక్లూజన్ నాట్ 2 ఫాలోస్. 2 కూడా ఫాలో కావు. ఆప్షన్ డి ఈజ్ ఆన్సర్. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. STUVWXY and Z were 8 ministers.
Sitting around a circular table facing to the center, they were equidistant to each other. Okay, 8 ministers sitting in a circular table. Okay, ఓన్లీ V is sitting between S and X. S and X మధ్యలో V అనేది ఉండాలి. నెక్స్ట్ T was sitting between Z and W. Z అండ్ W మధ్యలో T ఉండాలి. ఓకే, Y was sitting ఫోర్త్ లెఫ్ట్ ఆఫ్ W. సపోజ్ ఇక్కడ Y తీసుకుందాము, జస్ట్ అజ్యూమ్ Y ఇక్కడ తీసుకుంటే Y was ఫోర్త్ లెఫ్ట్ ఆఫ్ W. సారీ, ఫస్ట్ W అనేది తీసుకుందాము. W తీసుకుందాము. Wకి ఫోర్త్ లెఫ్ట్లో ఎవరు ఉండాలి? Y ఉండాలి. W వెస్ట్ సైడ్ ఫేస్ చేసినప్పుడు సౌత్ సైడే కదా లెఫ్ట్ అయ్యేది. ఓకే, సౌత్ సైడ్ లెఫ్ట్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ ఫోర్త్ లెఫ్ట్లో Y ఉండాలి. ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఫోర్త్ లెఫ్ట్ ఇదే కదా, అంటే Wకి ఆపోజిట్ Y ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు W వచ్చింది కదా, ఈ Wకి ఇది ఇక్కడ ఫస్ట్ ఒకటి ఇచ్చాడు కదా, Z అండ్ W మధ్యలో T ఉండాలి అని. ఇక్కడ అజ్యూమ్ చేసుకుందాం చూడండి, Z ఇక్కడ రాస్తున్నా అండ్ T ఇక్కడ రాస్తున్నా, జస్ట్ అజ్యూమ్ చేస్తున్నా. ఇక్కడ కూడా రావచ్చు కదా, ZTW ఇక్కడ రావచ్చు, లేదా ఇక్కడ కూడా రావచ్చు. ZTW అనేది మధ్యలో ఉండాలి. ఓకే, జస్ట్ అజ్యూమ్ చేసి రాశాను. నెక్స్ట్ చూద్దాము. Z వాజ్ సిట్టింగ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ Y. Yకి సెకండ్ లెఫ్ట్లో Z ఉండాలి. Y వెస్ట్ ఈస్ట్ సైడ్ ఫేస్ చేసినప్పుడు లెఫ్ట్ ఎట్ అవుతుంది, నార్త్ సైడే కదా లెఫ్ట్, అంటే Z అనేది నార్త్లో రావాలి. Yకి సెకండ్ లెఫ్ట్, ఫస్ట్ సెకండ్, Z అనేది ఇక్కడ రావాలి, అంటే ఇక్కడ రాదు. Z అంటే ఇక్కడ రాదు. ఇక్కడ రాస్తున్నా చూడండి, ఇక ఇక్కడ రాదు కాబట్టి తీసేద్దాము. ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ రాద్దాము. ఇక్కడ Zకి W మధ్యలో T ఉండాలి కదా, T. ఓకే, నెక్స్ట్ SVX పక్క పక్కన ఉండాలి, అంతేనా? S అండ్ X ఓన్లీ V వాజ్ సిట్టింగ్ బిట్వీన్ S అండ్ X. S అండ్ X అంటే ఇక్కడ 3 ఖాళీ ఉన్నాయి కదా, ఇక్కడ 3 రాసుకోవచ్చు కదా, SVX అని. ఈ 3 పక్క పక్కనే కదా ఉండాల్సింది, ఇక్కడ లేదు. ఇక్కడ రాద్దామన్నా ఇక్కడ పక్క పక్కన 3 స్పేసులు లేవు కాబట్టి అక్కడ రాయలేదు. ఓకే, ఇప్పుడు చూడండి, మీ రిమైనింగ్ ఏమున్నది, ఇప్పుడు U ఒకటే రిమైన్ ఉంది, ఇక్కడ U. ఓకే, అయిపోయింది. నెక్స్ట్, విచ్ మినిస్టర్ వాజ్ సిట్టింగ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ X. X అనేది ఇక్కడ ఉంది, ఈ పొజిషన్లో కూర్చొని ఉంది, అంటే తినకు లెఫ్ట్ ఎట్ అవుతుంది. ఇప్పుడు తను వచ్చేసి వెస్ట్ నార్త్లో ఫేస్ చేసింది, అంటే అప్పుడు లెఫ్ట్ ఎట్ అవుతుంది, ఇటే కదా. ఇటు నుంచి ఫోర్త్ లెఫ్ట్లో ఎవరు ఉన్నారు అని అడిగాడు. ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఫోర్త్ లెఫ్ట్ ఎవరున్నారు? U. ఆన్సర్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చెక్ చేయండి ఒకసారి క్వశ్చన్ చూడండి. 8 మంత్రులు ఉన్నారు. ఓకే, 8 మంత్రులు మధ్యకు ఎదురుగా కూర్చున్నారు. ఒకరికొకరి మధ్యలో సమాన దూరం ఉంది. S మరియు X మధ్యలో V ఉండాలి. S అండ్ కలర్ చేంజ్ చేసి చూద్దాము ఒకసారి, జస్ట్ క్రాస్ చెక్ చేద్దాము. S అండ్ X మధ్యలో V ఉండాలి. ఓకే, నెక్స్ట్ Z మరియు W మధ్య T మాత్రమే ఉండాలి. Z ఉంది, W ఉంది, మధ్యలో T. ఓకే, నెక్స్ట్ YWకి ఎడమవైపు 4వ స్థానంలో కూర్చున్నాడు. Wకి ఎడమవైపు 4వ స్థానంలో Y ఉండాలి. Wకి ఎడమవైపు ఎన్ని? 1 2 3 4. Wకి ఫోర్త్ లెఫ్ట్లో Y. ఓకే, నెక్స్ట్ Z Yకి ఎడమవైపు 2వ స్థానం, Yకి 2వ లెఫ్ట్లో Z. ఓకే, Xకి ఎడమవైపు 4వ స్థానంలో ఎవరున్నారు? Xకి ఎడమవైపు 4వ స్థానం ఎవరిది? U. ఫస్ట్, సెకండ్, థర్డ్, అంటే U ఇస్ ఆన్సర్. ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. స్టడీ ద గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ఇట్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు,
ఈ ప్లేస్లో ఏం వస్తుంది అనేది క్వశ్చన్ అండి. చూడండి ఒకసారి. ఇక్కడ ఇచ్చిన ఫిగర్ని ఇలా రిప్రజెంట్ చేశారు, ఈ ఫిగర్ని ఇలా రిప్రజెంట్ చేశారు. నెక్స్ట్ ఈ ఫిగర్ని ఎలా రాస్తారు అనేది క్వశ్చన్ అండి. చూడండి ఫస్ట్ ఫిగర్ ఎలా రాశారో చూడండి ఒకసారి. ఫస్ట్ ఫిగర్ 3 1 3 2 అని ఇచ్చారు. అంటే సింబల్స్ కౌంట్ చేశారు అనుకోవచ్చు కదా. సపోజ్ ఈ ఫస్ట్ ఫిగర్లో 3 1 3 2 అంటే 3 నార్మల్ ట్రయాంగిల్స్ అనుకోవచ్చు. 3 నార్మల్ ట్రయాంగిల్స్. జస్ట్ అజ్యూమ్ ఇక్కడ రాస్తున్నా చూడండి. 3 నార్మల్ ట్రయాంగిల్స్. ఓకే. నెక్స్ట్ 1 అంటే 1 ఇక్కడ 1 ఇది ఏ రకంలో ఉన్నది? 1 షేడెడ్ స్క్వేర్ ఉంది కదా, 1 షేడెడ్ స్క్వేర్. నెక్స్ట్ 3 అంటే 3 నార్మల్ స్క్వేర్స్. అంటే ఈ 3 ఇదని అనుకోవచ్చు, ఇదైనా అనుకోవచ్చు కదా. జస్ట్ నార్మల్ అజ్యూమ్గా ఫస్ట్ ఇది రాసుకుందాము. నెక్స్ట్ 2 అంటే 2 షేడెడ్ సర్కిల్స్ ఉన్నాయి, 2 షేడెడ్ సర్కిల్స్ ఉన్నాయి. ఓకే. ఇదే కంపేర్గా సెకండ్ చూద్దాం చూడండి. 1 అంటే ఫస్ట్ ఏం రావాలి? 1 నార్మల్ ట్రయాంగిల్ రావాలి. కానీ ఇక్కడ 2 ఉన్నాయి కదా నార్మల్ ట్రయాంగిల్స్, 1 నార్మల్ స్క్వేర్ ఉంది. సో ఇక్కడ రివర్స్ రాసుకుందాం. ఫస్ట్ దాంట్లో జస్ట్ ఇవి ఇంటర్చేంజ్ చేద్దాము. ఫస్ట్ 3 నార్మల్ స్క్వేర్స్ రాసుకుందాము. 3 నార్మల్ స్క్వేర్స్ అంటే ఇది 3 నార్మల్ స్క్వేర్స్, 3 నార్మల్ ట్రయాంగిల్స్. అంతే కదా. ఓకే. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 3 నార్మల్ స్క్వేర్స్, 1 షేడెడ్ సర్కిల్, 3 నార్మల్ ట్రయాంగిల్స్, 2 షేడెడ్ సర్కిల్స్. ఓకే కదా. ఇప్పుడు సెకండ్లో చూడండి. ఫస్ట్ ఏమున్నాయి? స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి? నార్మల్ స్క్వేర్స్ 1 అంటే 1. ఓకే. నెక్స్ట్ షేడెడ్ సర్కిల్, షేడెడ్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి? 3 అంటే ఇక్కడ 3 కూడా 3 రైట్ కదా, సాటిస్ఫైడ్. నెక్స్ట్ ట్రయాంగిల్స్, నార్మల్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి? 2. నెక్స్ట్ 2 అని ఇచ్చారు కదా, 2. నెక్స్ట్ షేడెడ్ సర్కిల్స్ 3 1 3 2 3 1 3 2 3. ఓకే, సాటిస్ఫైడ్. నెక్స్ట్ లాస్ట్ దాంట్లో కూడా సేమ్ ఇలానే రాసుకోవచ్చు కదా మనం. ఫస్ట్ ఏంటి? స్క్వేర్స్, నార్మల్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి? 2. ఫస్ట్ నార్మల్ స్క్వేర్స్ 2, నార్మల్ స్క్వేర్స్ అనేవి 2. నెక్స్ట్ షేడెడ్ స్క్వేర్స్ 2, మళ్ళీ 2. నెక్స్ట్ నార్మల్ ట్రయాంగిల్స్ 3. నెక్స్ట్ నార్మల్ షేడెడ్ సర్కిల్స్ 2. అంటే ఏం రావాలి? 2 2 3 2. ఆప్షన్లో ఎక్కడ ఉంది చూడండి, 1లో లేదు, 2 2 3 2 చూడండి, బిలో ఉంది. బి ఈజ్ ఆన్సర్. ఇక్కడ 2 3 3 2 ఉంది, 1 3 2 3 ఉంది. రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ OQI OIQ OQQ IOQ is written as OIQ OQQ IOQ OQI అని రాశారు. హౌ ఈ కోడ్ అనేది ఎలా రాస్తారు అనేది క్వశ్చన్. ఈ కోడ్ని ఇలా రాస్తే ఈ కోడ్ని ఎలా రాస్తారు? సేమ్ ఇదే ప్యాటర్న్లో ఈ కోడ్కి ఏమొస్తుందో చెక్ చేద్దాం. ఓకే, చూడండి. OQIQ, ఇక్కడ రాయను, డైరెక్ట్ చెప్తాను చూడండి. ఇక్కడ స్టార్టింగ్లో OQI అనేది ఉంది, ఇక్కడ ఏముంది? OIQ అని. ఇవి ఎలా వచ్చాయి చూడండి ఒకసారి. ఫస్ట్ 3 లెటర్స్ తీసేసి చూడండి సెకండ్ దాంట్లో, ఇక్కడ నుంచి కంటిన్యూ అయినాయి కదా. OIQ OIQ OQQ OQQ, నెక్స్ట్ IOQ స్టార్ట్ అయినాయి. మళ్ళీ ఫస్ట్ ఉన్న OQI కరెక్టే వచ్చినాయి కదా. ఇప్పుడు ఇవి కూడా ఫస్ట్ ఉన్న 3 లెటర్స్ లాస్ట్కి ఇచ్చేయండి. స్టార్ట్ ఏం కావాలి? Fతో స్టార్ట్ కావాలి. F ఎక్కడ ఉంది? ఫస్ట్లో లేదు, సెకండ్లో లేదు, డీలో లేదు. బి ఈజ్ రైట్ ఆన్సర్. అంతే కదా. సెకండ్ లెటర్ నుంచి ఏం రావాలి? F K E
KEFFEK, నెక్స్ట్ EFK, అంతే కదా? చెక్ చేయండి ఒకసారి. ఎఫ్తో స్టార్ట్ అయింది, కేతో ఎండ్ అయింది. ఎఫ్తో స్టార్ట్ అయింది, కేతో ఎండ్ అయింది. బి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇన్ గివెన్ క్లస్టర్ పేర్స్, ఫస్ట్ లెటర్ క్లస్టర్ ఈజ్ రిలేటెడ్ టు ద సెకండ్ లెటర్ క్లస్టర్. ఫాలోయింగ్ ఏ సర్టెన్ లాజిక్. స్టడీ ద గివెన్ పేర్స్ కేర్ఫుల్లీ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్. సెలెక్ట్ ద పేర్ ఫర్ ద ఫాలోయింగ్ సేమ్ లాజిక్. ఈ రెండింటి మధ్యలో ఒక లాజిక్తో ఈ రెండు అనేది రాశారు. ఈ టీపీఎన్ ఎక్స్టీఆర్కి ఒక లాజిక్ ఉంది, సేమ్ ఎల్ఎస్కే పీడబ్ల్యూఓ కూడా సేమ్ లాజిక్ ఉంది. సేమ్ ఇదే రెండింటికి ఉన్న సేమ్ లాజిక్ ఏదైతే ఉందో కింద ఇచ్చిన ఆప్షన్లో ఒక లాజిక్ ఉందంట. అదే ఏంటిదో మనం చూడాలి. అది ఏ లాజిక్తో వస్తుందో ఒకటి అది మనం ఎంచుకోవాలండి. ఓకే, ఇది ఆర్ఆర్బీ గ్రూప్ డి 2022లో వచ్చిన క్వశ్చన్ అండి. ఒకసారి చెక్ చేద్దాం, చూడండి వీటి మధ్యలో రెండింటి మధ్యలో రిలేషన్ ఏంటిదో. TPNXTR. టీ ఎంత? 20, P16N14, X24, T20, R18. 20కి 4కి +4, 16కి 20కి +4, 14కి 18కి +4, +4 ఓకే అవుతుంది కదా. నెక్స్ట్ ఎల్ఎస్కి చూడండి, ఎల్ అంటే ఎంత? 12, S19, K11. నెక్స్ట్ P16, W24, O15. 12కి 16కి +4, 19కి 24కి +4, 11కి 15కి +4 సాటిస్ఫై అవుతుంది కదా. కింద ఇచ్చిన వాళ్ళు కూడా చెక్ చేద్దాం, వీటికి +4 వస్తుందో అని. ఎం అంటే ఎంత? 16, ఎం అంటే ఎంత? 13, M13, Z26, C3, D4, G7, Q17. 13కి 4కి లేదు కదా, సో ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్. నెక్స్ట్ క్యూకి సికి 17 - 3 రాదు కదా, సో ఇది కూడా రాంగ్. మనకి ఫస్ట్ 2 లెటర్స్ చూసుకుంటే సరిపోతుంది కదా, అన్నిటికీ 4 వస్తుందా లేదా అని. నెక్స్ట్ ZTకి చూడండి, Z అనేది 26, C అనేది 3, C3, C కదా, అక్కడ D ఉంది కదా. ఓకే, D అంటే 4, 26కి +4 ఉంది కదా. ఓకే, అంటే సాటిస్ఫై అవుతుంది. ఒకసారి చూద్దాం దీన్ని. Z26, M13, C3, D4, O15, G7. ఫస్ట్ లెటర్ మ్యాచ్ అయింది +4, బట్ సెకండ్ చూడండి +2 అవుతుంది కదా, సో ఇది రాంగ్ కదా. ఇప్పుడు ఇంకోటి చూడండి, లాస్ట్ వన్ చూడండి, D ఎంత? 4, Z24 +4 అవుతుందా? +4 అవుతుంది. ఓకే, నెక్స్ట్ Q ఎంత? 17, M ఎంత? 13. ఇది చూడండి -4 అయింది. అంటే ఆప్షన్లో ఇక్కడ మనం ఒక మిస్టేక్ జరిగింది. ఇక్కడ DOG కాదు, DQG అండి. ఇది ఇక్కడ స్మాల్ చేంజ్, DQG. ఇప్పుడు చూడండి ఇది సాటిస్ఫై అవుతుంది, +4 వస్తుందో చూడండి ఒకసారి. Z ఎంత? 26, M13, C3, D4, Q17, G7. చూడండి 24కి 26కి 4కి +4, 13కి 17కి +4, 3కి 7కి +4 సాటిస్ఫై అయింది కదా. అంటే ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? ఆప్షన్ సి ఈజ్ ఆన్సర్. ఇక్కడ నేను ఇవ్వడం రాంగ్ ఆన్సర్ ఇచ్చాను. ఆప్షన్ సి ఈజ్ ఆప్షన్ అనేది నేను కొంచెం రాంగ్గా ఇక్కడ టైప్ అయినట్టుంది, అది ఒకసారి రెక్టిఫై చేసుకొని. DGQ అండి, ZMC ఈజ్ టు DGQ ఇస్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అండి, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ABC and D are playing cards
ఏ అండ్ బి ఆర్ పార్ట్నర్స్ అండ్ ఏ అండ్ పి పార్ట్నర్ అయినప్పుడు సి అండ్ డి ఆర్ పార్ట్నర్స్ అవుతారు ఆటోమేటిక్గా. నెక్స్ట్ డి ఫేసెస్ టువర్డ్స్ నార్త్. డి అనేది నార్త్కి ఫేస్ చేసి ఉంది, అంటే డి అనేది ఇక్కడ ఉండి నార్త్కి ఫేస్ చేసి ఉంది, అంటే వీళ్ళ పార్ట్నర్ ఎవరు ఇప్పుడు సిఏ కదా. సి అంటే నార్త్కి ఫేస్ చేస్తుంది కదా. డి అనేది ఫేసెస్ టువర్డ్స్ నార్త్ అంటే ఇటు సైడ్ కదా, ఇటు నార్త్ కదా, నార్త్ సైడ్ ఫేస్ చేస్తుంది, అంటే ఆటోమేటిక్గా సి అనేది సౌత్ సైడ్ ఫేస్ చేసి ఉంటుంది. నెక్స్ట్ ఏ ఫేసెస్ టువర్డ్స్ వెస్ట్, అంటే వెస్ట్ సైడ్ ఫేస్ చేసి ఉంటే ఇలా వస్తుంది కదా, ఇటు వెస్ట్ కదా. ఏ ఫేసెస్ టువర్డ్స్ వెస్ట్ అంటే ఆటోమేటిక్గా బి ఈస్ట్ సైడ్ ఫేస్ చేసి ఉంటుంది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమంటాడు, హూ ఫేసెస్ టువర్డ్స్ సౌత్. సౌత్ సైడ్ ఎవరు ఫేస్ చేస్తున్నారు అంటే సిఏ కదా ఆన్సర్. ఆన్సర్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ సింపుల్గా చూడండి, ఏ అండ్ బి ఆర్ పార్ట్నర్స్ అని ఇచ్చారు, అప్పుడు సి అండ్ డి కూడా పార్ట్నర్స్ అవుతారు, అంటే సికి ఫేసెస్గా డి ఉండాలి. ఇక్కడ ఏమన్నాడు ఫస్ట్ లైన్లోనే, డి ఫేసెస్ టువర్డ్స్ నార్త్. డి అనేది నార్త్ ఫేస్ చేస్తుందంట, డి అనేది నార్త్ ఫేస్ చేస్తున్నది, డి వాళ్ళ ఆ పార్ట్నర్ ఎవరు సిఏ కదా, సి అనేది సౌత్ ఫేస్ చేసి ఉంటుంది. సింపుల్ కదా, ఇప్పుడు ఆన్సర్ అయిపోయింది కదా, హూ ఫేసెస్ టు సౌత్. ఆన్సర్ సి. సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రాజు ట్రావెల్స్ 8 కిలోమీటర్స్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. ఈస్ట్ నుంచి వెస్ట్కి రాజు 8 కిలోమీటర్స్ వెళ్ళాడు. నెక్స్ట్ టర్న్స్ రైట్ టు ట్రావెల్ 2 మీటర్స్. వెస్ట్కి వెళ్ళే వాళ్ళది రైట్ ఎట్ అవుతుంది, నార్త్ సైడే కదా, అంటే పైకి 2 కిలోమీటర్స్ నడిచాడు. ఓకే, నెక్స్ట్ నౌ హీ టర్న్స్ అండ్ ట్రావెల్స్ 5 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ టర్న్ అయ్యాడు. నార్త్ సైడ్కి వెళ్ళే వాళ్ళ రైట్ ఎట్ అవుతుంది, ఈస్ట్ సైడ్. ఎన్ని కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్. ఇక్కడ చూడండి, మనం ప్రతిదీ అజ్యూమ్ చేసుకోవాలి. 8 అనేది పెద్దగా ఉండాలి, 8 కన్నా చిన్నది నెంబర్ 5 కాబట్టి 5 లైన్ కొంచెం చిన్నగా. ఓకే, ఇక్కడికి వచ్చి ఆగాడు, ఇక్కడికి ఆపాడు. ఓకే, ఇన్ విచ్ డైరెక్షన్ హీ ఈజ్ నౌ పాయింటెడ్ విత్ రెఫరెన్స్ టు ద స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి తను ఆగిన పాయింట్ ఏ డైరెక్షన్లో ఉన్నది అనేది క్వశ్చన్ అండి. స్టార్టింగ్ పాయింట్కి సంబంధించి అతడు ఇప్పుడు ఏ దిశలో ఉన్నాడు. స్టార్టింగ్ పాయింట్ ఇదే కదా, ఇక్కడ నుంచి ఏ సైడ్ ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ డైరెక్షన్స్ వేసుకోండి ఒకసారి. ఇది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ కదా. ఇప్పుడు ఈయన ఏ డైరెక్షన్లో ఉన్నాడు, ఈ మధ్యలో ఉన్నాడు కదా. ఈ మధ్యలో అంటే ఏమవుతుంది, నార్త్ వెస్ట్. ఆప్షన్లో ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ బి నార్త్ వెస్ట్, ఇదే కదా. చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అండి, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద ఆడ్ టర్మ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. ఇచ్చిన ఆప్షన్లో భిన్నంగా ఉన్నది ఏది అని కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఏంటి, 32654, 21536, 62135, 52163. ఓకే, దీంట్లో భిన్నంగా ఉన్నదని ఎలా తెలుస్తుంది మనకి, ఒకసారి ఇవన్నీ యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 3 + 2 5, 5 + 6 11, 11 + 5 16, 16 + 5 20. నెక్స్ట్ ఇది 2 + 1 3, 3 + 5 8, 8 + 3 11, 11 + 6 17. నెక్స్ట్ 6 + 2 8, 8 + 1 9, 9 + 3 12, 12 + 5 17. నెక్స్ట్ 5 + 2 7, 7 + 1 8, 8 + 6 14, 14 + 3 17. ఈ అన్నిటిలో భిన్నంగా ఏముంది, ఆప్షన్ ఏ. ఈ 3 17 17 అయినాయి, ఇది ఒక 20 అయింది, అంటే ఏ ఈజ్ ఆన్సర్. చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. బిలేటెడ్ ఈజ్ రిలేటెడ్ టు TLEEDBA and store is related to YTSROE. In the same way, double is related to dash అన్నాడు. సారీ, బి అనేది బిలేటెడ్ అనేది ఈ కోడ్గా రాశారు. నెక్స్ట్ స్టోరీ అనేది ఇలా రాశారు. అప్పుడు ఈ డబుల్ అనేది ఏమవుతుంది అనేది క్వశ్చన్ అండి. అసలు బిలేటెడ్ అనేది ఇలా ఎలా రాశారు చూద్దాం, చూడండి ఒకసారి.
TLATEDని D కదా, DPAగా రాశారు. ఎలా రాశారు చూద్దాం. B2 E5 L12 A1 T20 E5 D4. నెక్స్ట్ ఇందులో 20 12 5 5 4 2 1. సేమ్ నిన్నలానే క్వశ్చన్ చూడండి ఒకసారి. నిన్న వచ్చిన క్వశ్చన్ దానికి సేమ్ రిలేటెడ్ క్వశ్చన్ వచ్చింది చూడండి. ఈ కోడ్ని ఇలా రాశారు చూడండి ఒకసారి. ఇక్కడ ఈ నెంబర్ని ఒకసారి గమనించండి. 20 12 5 5 4 2 1 డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి చూడండి. డిసెండింగ్ ఆర్డర్లో రాశారు కదా. సేమ్ అలానే నెక్స్ట్ది కూడా చూడండి ఒకసారి. స్టోరీ STOREY ఎలా రాశారు? YTSROE. 19 20 15 18 E5 Y 25. సేమ్ 25 20 19 18 15 5 అంతే కదా. డిసెండింగ్ ఆర్డర్ వచ్చింది కదా. సేమ్ ఇలానే ఇప్పుడు నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ చూడండి. డబుల్ DOUBBLE. దాన్ని ఎలా రాయాలి? డోర్ అనేది 4 కదా. D ఫర్ డోర్ 4 O15 U21 B2 L12 E5. ఇందులో ఫస్ట్ ఏమొస్తుంది? డిసెండింగ్ ఆర్డర్ కదా. ఫస్ట్ ఏమొస్తుంది? యూ అనేది ఫస్ట్ రావాలి. యూ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ లేదు, బి లేదు, సిలో డీలో ఉంది. ఓకే, ఫస్ట్ యూ రావాలి. 21 తర్వాత నెక్స్ట్ లెటర్ 15 ఓ రావాలి. ఓ అనేది సేమ్ ఉంది, రెండిట్లలో ఉంది. ఓకే, నెక్స్ట్ 21 15 తర్వాత నెక్స్ట్ ఏ లెటర్? 12 ఎల్ రావాలి. ఎల్ కూడా రెండిట్లలో ఉంది. ఓకే, ఎల్ తర్వాత 12 తర్వాత ఇంకా తక్కువ నెంబర్ ఏముంది? 5 అంటే ఈ రావాలి. ఈ చూడండి ఎందులో ఉంది? రెండిట్లలో ఉంది. ఈ తర్వాత డి తర్వాత 2 బీలు రావాలి. బి అంతేనా? అయిపోయినాయి కదా. అయిపోయినాయి. చూడండి ఇప్పుడు 21 15 12 5 4 2 2 డిసెండింగ్ వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు ఈ ఆప్షన్ ఎలా ఉంది? లాస్ట్ డబుల్ బి, సిలో లేదు. డి ఈజ్ ఆన్సర్. చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, ఇవాళ లాస్ట్ క్వశ్చన్ అండి ఇది. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ నేచర్ ఈజ్ రిటన్ యాజ్ QYWSC అండ్ రీజన్ ఈజ్ రిటన్ యాజ్ QCDQRL. హౌ విల్ లోషన్ విల్ బి రిటర్న్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్. ఒక నిర్దిష్ట భాషలో నేచర్ అనేది QYWSSUCగా రాశారు. అలాగే రీజన్ అనేది UCDQLగా రాశారు. అప్పుడు సేమ్ అదే నిర్దిష్ట కోడ్ యూజ్ చేసి లోషన్ అనేది ఎలా రాస్తారు అనేసి క్వశ్చన్ అండి. చూడండి అసలు నేచర్ అనేది QYWUCగా ఎలా రాశారో చూద్దాము. NATUREని QYWSUCగా రాశారు. N14 U1 T20 A1 T20 U21 R18 E5 అంతే కదా. నెక్స్ట్ Q15 Y25 W23 S19 U21 C3. దీనికి రిలేషన్ ఏముందో చూడండి ఒకసారి. Q17 కదా. Q17 అండి. ఇప్పుడు చూడండి 14కి 17కి ఏం తేడా ఉంది? Qకి 17కి +3 కదా. +3 ఏకి 25కి
ఏ కన్నా ముందు కదా 25 అనేది, అంటే +2 సారీ -2. నెక్స్ట్ 20కి 23కి +3. నెక్స్ట్ 21కి 19కి -2. నెక్స్ట్ 18కి 21కి +3. నెక్స్ట్ 5కి 3కి -2, అంటే +3 -2 +3 -2 +3 -2 వచ్చింది. నెక్స్ట్ ఇదే నెక్స్ట్ దానికి కూడా వస్తుందో చూద్దాం, చూడండి. ఓకే, చూడండి ఇప్పుడు REASON ఎలా రాశారు? UCDQRLగా రాశారు. చూడండి, R18 E5 A1 S19 O15 N14 U21 C3 D4 Q17 R18 L12. 18కి 21కి +3. నెక్స్ట్ 5కి 3కి -2. నెక్స్ట్ ఏకి డికి +4. 19కి 17కి -2. 15 to 18 +3. 14 to 12 -2. సరిపోయింది కదా, +3 -2 +3 అనేది +3 -2 +3 -2 సరిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇచ్చిన దానికి కూడా సేమ్ అదే, +3 -2 +3 -2 రావాలి. ఇచ్చిన కోడ్ ఏంటి చూడండి, లోషన్ LOTION 12 15 20 9 15 14 అంతే కదా. ఫస్ట్ +3 12 +3 ఎంత? 15 అంటే O రావాలి. O ఎక్కడ ఉంది చూడండి, ఫస్ట్లో ఉంది, సెకండ్లో ఉంది, Cలో లేదు, Dలో లేదు, రాంగ్. నెక్స్ట్ 15కి -2 అంటే ఎంత? 15 -2 అంటే 13 అంటే ఏంటి? M రావాలి. M ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది, సెకండ్ ఆప్షన్లో లేదు. A ఈజ్ ఆన్సర్. చూద్దాం, నెక్స్ట్ కూడా 20కి +3 23 అంటే W రావాలి. ఓకే, నెక్స్ట్ I9 -2 అంటే 7 అంటే G. ఓకే, నెక్స్ట్ 15 +3 అంటే 18 అంటే R. ఓకే, నెక్స్ట్ 14 -2 రావాలి, అంటే 12 అంటే L. చూడండి, OMWGRL. ఓకే, సాటిస్ఫైడ్. ఆప్షన్ ఏ ఈజ్ ఆన్సర్. ఓకే అండి, ఇంతటితో మన ఈరోజు క్వశ్చన్స్ అనేవి పూర్తయిపోయినాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఇలాగే సపోర్ట్ ఇస్తే లైవ్ క్లాసెస్ కూడా త్వరలోనే అరేంజ్ చేస్తాను. ఓకే అండి, మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్స్లో నేను రిప్లై ఇస్తాను, ప్రతి మెసేజ్ కూడా రిప్లై ఇస్తానండి నేను. మీ దగ్గర ఉన్న ట్రిక్స్ ఉన్నా కూడా అవి పెట్టండి, అవి ఎక్స్ప్లెయిన్ కూడా చేద్దాం. అలాగే చాలామంది వేరే క్లాసెస్ కూడా అడుగుతున్నారు, అవి కూడా స్టార్ట్ చేస్తాము. కాకపోతే కొంచెం టైం దొరకట్లేదండి, ఆ టైం దొరికితే అది కూడా స్టార్ట్ చేస్తానండి. ఓకే అండి, ఇంతటితో వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.